పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోధా పత్రికలో వ్రాయబడిన మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. ఈ పత్రిక ఎవరికి రాశాడు అంటే తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడిన వారికి. ఎవరు ప్రేమించబడిన వారు అంటే ఎవరెవరిని ప్రేమించాడు అంటే జ్ఞాపకం చేసుకున్న మరొకసారి లోకాన్ని ప్రేమించాడు. లోకాన్ని ఎందుకు ప్రేమించాడంటే ఎవరు నశింపక నిత్య జీవం పొందినట్లు లోకాన్ని ప్రేమించాడు. రెండు, హల్లెలూయా, సంఘాన్ని ప్రేమించాడు. ఎందుకు సంఘాన్ని ప్రేమించాడు? సంఘం పరిశుద్ధపరచబడాలని, నిర్దోషమైనదిగా ఉండాలని, మహిమగల సంఘంగా తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెనని ఏం చేశాడు? సంఘాన్ని ప్రేమించాడు. తర్వాత మూడవదిగా సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తిని ప్రేమించాడు. ఇండివిజువల్గా ప్రతి వ్యక్తిని ప్రేమించాడు. ఎందుకు ప్రతి వ్యక్తిని ప్రేమించాడు అంటే లేఖనం ఏమి సెలవిస్తుందంటే ప్రేమించబడిన ప్రతి వ్యక్తి కూడా ప్రభు కొరకు జీవించడానికి. ఎవరి కొరకు జీవించడానికి? హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెబుదాం. ప్రభు కొరకు జీవించడానికి. లేఖనంలో మనం దేవుని వాక్యాన్ని గమనిస్తే ఇలాగున లోకాన్ని, సంఘాన్ని, ప్రతి వ్యక్తిని ప్రేమించాడు అంటే ఆ ప్రేమ వెనక మరలా దేవుడు ఖచ్చితంగా ఏదో ఆశిస్తున్నాడు. ప్రాణం పెట్టడానికైతే ఏ స్వార్థం లేకుండా ప్రేమించాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ప్రభు ఆశ హల్లెలూయా, స్తోత్రం. ప్రభు ఆశించింది స్వార్థంతో కాదు. ఆయన గురించి, ఆయన స్వార్థంతో ఆయన ఆలోచించలే, మన గురించి ఆలోచించాడు. మన గురించి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. మనము ఆయన ఎదుట మనము పరిశుద్ధులంగా ఉండాలని. ఆయన ప్రేమ వెనక మరలేముంది? మనము పరిశుద్ధులంగా ఉండాలని. రెండు, మనము ఆయన కొరకు జీవించాలని. అంటే దాని వెనక మరలా మనం స్వార్థం అని కాదు, ఏ మంచి లేని మనలను ప్రేమించాడు. స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏ మంచి లేని మనల్ని ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు. ఏ మంచి లేని మనల్ని ఎందుకు ప్రేమించాడయ్యా అంటే మంచి లేని వ్యక్తిని ఎవరు ప్రేమించరు. కాబట్టి దాని వెనక మరలా స్వార్థం ఉంది అనుకోవడానికి ఏంటి లేదు. ఆయన మనల్ని ప్రేమించింది మన కోసమే, పరిశుద్ధంగా జీవించమనేది మన కోసమే, ఆయన కోసం బ్రతకమనేది మన కోసమే, అంతా మన కోసమే. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రేమించినటువంటి దేవుడు ఎంతవరకు ప్రేమించాడు అంటే ఎంతో ప్రేమించాడు, అంతం వరకు ప్రేమించాడు, శాశ్వత కాలము ప్రేమిస్తూనే ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎంతో ప్రేమించాడు, అంతము వరకు ప్రేమించాడు, శాశ్వత కాలం ప్రేమించాడు. ఇప్పుడు ఈ ప్రేమలో నిలిచి ఉండడానికి ఏం చేయాలట అమ్మ? ఈ ప్రేమలో నిలిచి ఉండడానికి ఏం చేయాలి? కాచుకొని ఉండాలట. ఈ ప్రేమలో నిలిచి ఉండడానికి కాచుకొని ఉండుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది.
అంటే దేవుని ప్రేమలో నుండి మనను వేరు చేయగలిగినటువంటివి ఏవైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. ఈ భూమి మీద ఎదురయ్యేటువంటి ఏ శోధన కానీ, శ్రమ కానీ, కష్టం కానీ, ఇబ్బంది కానీ, లేకపోతే కరువు కానీ, ఖడ్గం కానీ, వస్త్రహీనత కానీ, ఉపద్రవం కానీ, ఇవేవి కూడా మనల్ని ఏం చేయవు వేరు చేయవు. స్తోత్రం. ఆయన ప్రేమ నుండి మనల్ని ఏం చేయవు, వేరు చేయవు. మరి ఆయన ప్రేమ నుండి మనల్ని వేరు చేయగలిగింది ఏంటి? అవిశ్వాసం. గడిచిన వారం మనం ఒక పాయింట్ చెప్పుకున్నాం. ఏంటి చెప్పండి? అవిశ్వాసం. ఈరోజు దేవుని వాక్యంలో నుండి మరికొన్ని మాటలు మీ ఎదుటికి నేను జ్ఞాపకం చేస్తూ తీసుకొని వస్తాను. దేవుని ప్రేమకి మనల్ని దూరం చేసేటువంటి మరొక కొన్ని ఘట్టాలు మీ ఎదుట ఉంచాలని పరిశుద్ధాత్మ చేత నేను ప్రేరేపించబడుతూ ఉన్నాను. రండి, 10వ అధ్యాయం 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం దేవుని వాక్యం చదువుదాం. వీరైతే తాము గ్రహింపని విషయాలను గూర్చి దూషించువారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనుచున్నారు. అయ్యో వారికి శ్రమ! వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరుగెత్తిరి. కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. ప్రియులారా, దేవుని వాక్యమును మనము జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ లేఖనాల్లో ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై. ఎవరిని గూర్చి మాటలు మాట్లాడుతున్నాడు? ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే వివేక శూన్యములకు అనేటువంటి మాట ఎవరు వేటిని చూపిస్తూ అంటున్నాడు? వివేక శూన్యములు అంటే మృగములు. సింహం ముందుకెళ్ళి మనం నిలబడ్డాం అనుకోండి, ఏం చేస్తుంది? సింహం ముందుకెళ్ళి మనం నిలబడితే ఏం చేస్తుంది? మేము ఎప్పుడు నిలబడలేదయ్యా, నిలబడి చూపించిన తర్వాత చెప్తాం. సింహం ముందు మేము ఎప్పుడు నిలబడలేదు, నిలబడిన తర్వాత చూసి చెప్తాం అంటారా? అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? సింహం ముందు నిలబడితే ఏం జరుగుద్ది? నాకు ఆన్సర్ కావాలి మీ నుండి. నోరు మూసుకొని ఉంటే మీ నోటికి దెయ్యాలు పట్టినాయి అని అర్థం. నోటికి దెయ్యం పట్టితే ఏం రాదు. బైబిల్లో ఒకడికి చెవిటిదైన మోగ దెయ్యం పట్టిందట. ఆ దెయ్యం చెవిటిది ప్లస్ మోగది. ఇప్పుడు ఈ చెవిటిది మోగ దెయ్యం పడితే చెవిటిది కాబట్టి వినపడదు, మోగది కాబట్టి ఏం చేయదు. ఇప్పుడు మాట్లాడితే మీరు చెవిటోళ్ళు మోగ ఏ దెయ్యం పట్టిందో అర్థమవుతుంది. వింటున్నారా? సింహం ముందు వెళ్ళి నిలబడితే ఏం జరుగుద్ది? అట్లా స్పందించండి. హల్లెలూయా, హల్లెలూయా. వెనకున్నోళ్ళు కూడా మాట్లాడాలి హల్లెలూయా. సరే, దాని ముందుకి ఒక గొర్రెో, ఒక మేకో, లేకపోతే ఒక జింకో, లేకపోతే ఒక గేదో నిలబడింది అనుకో, ఏం చేస్తుంది? దాన్ని కూడా తినేస్తుంది. అంటే మనిషి వెళ్ళి నిలబడితే అమ్మో వీడి మనిషి ఇంత ఎర్రగా ఉన్నాడు, ఇంత బాగున్నాడు, ముక్కు ముఖం బాగుంది, మంచి బట్టలు కట్టుకున్నాడు, మంచి భోజనం తింటాడు, బాగా చదువుకున్నాడు, వీనికి అన్నీ ఉన్నాయి, వీడిని తినకూడదు అనుకోదు. ఏంటది? సింహం. ఓకేనా? అనుకుంటుందా? చెప్పండి హల్లెలూయా. అనుకోదు. బాగా చదువుకున్నాడు కాబట్టి వీడిని తినకూడదు, బాగా అందంగా ఉన్నాడు కాబట్టి వీడిని తినకూడదు, వీడిని టచ్ చేయకూడదు, వీనికి కొస్త జ్ఞానం ఉంది కాబట్టి ఇట్లాంటి బతకనియాలి అనుకుంటుంది సింహం. అనుకోదు. పశువులు నిలబడితే తిని,
మనుషులు నిలబడితే తినకుండా, దానికి ఆ వివేకం లేదు. వివేచన ఉందా దానికి? హలో, హల్లెలూయా. వివేచన ఉందా దానికి? వివేచన లేదు. అందుకే ఏమని రాశారు? వివేక శూన్యములగు మృగములవలే, వివేక శూన్యములగు మృగములవలే. ఈ మాట వ్రాస్తూ ఏమంటున్నాడంటే, వీరు తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై. ప్రియులారా, వివేకము లేని మృగము ఎలాంటిదో, కొందరట తాము గ్రహింపని విషయాలను గూర్చి, వీళ్ళకి గ్రహింపు కలగట్లా. ఎంత చెప్పినా, ఎంత గద్దించినా, ఎంత హెచ్చరిక చేసినా, ఎంత వారిని సరిచేద్దామని చూసినా వీరికి ఏం కావట్లేదు, ఏం కావట్లా, వివేకం కలగట్లా. గద్దిస్తే, హెచ్చరిక చేస్తే, హెచ్చరిక చేసి గద్దించిన తర్వాత ఈ హెచ్చరిక చేసిన దానికంటే ఇంకా వింతగా ప్రవర్తించడం మొదలు పెడతారు. అర్థమైందని చెప్పేది. హల్లెలూయా, హల్లెలూయా. హెచ్చరిక చేసి గద్దించి సరిచేద్దాం, సరిచేసి మొత్తం సెట్ చేద్దాం అని ఆలోచించే పరిస్థితుల్లో ఉంటే, అలా గద్దించి సరిచేసి దిద్ది సెట్ రైట్ చేసి దేవుని పిల్లలుగా నిలబెట్టాలి అనే ఆలోచన కలిగి మనం ఆలోచించి అడుగులు ముందుకేస్తే వీళ్ళేం చేస్తున్నారట? ఏమండి, ఇక్కడ ఏమన్నాడు? వీరైతే తాము గ్రహింపని విషయాలను గూర్చి, అంటే ఏమి లేదు, గ్రహింపు లేదు. గ్రహింపు లేని వారిగా మానవులు జీవిస్తున్నారు. అంటే వినడానికి అలవాటు పడిపోయి వినిన దాన్ని ఆచరణలో పెట్టడం మానేసి ఏం చేస్తున్నారు? గ్రహింపు లేని వారిగా బ్రతుకుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే, వివేక శూన్యములకు మృగముల వలె. ఈ మాట చెప్పండి, వివేక శూన్యములకు మృగముల వలె అని చెబుతూ కిందకొచ్చిన తర్వాత ఒక ముగ్గురు వ్యక్తులను జ్ఞాపకం చేశాడు. ఎంతమందిని జ్ఞాపకం చేశాడు? హలో, హల్లెలూయా. ముగ్గురు వ్యక్తులను జ్ఞాపకం చేశాడు. ఎవరాళ్ళు? ఒకటి కయ్యూను, రెండు బిలాము, మూడు కోరా. కయ్యూను, బిలాము, కోరా, ముగ్గురిని జ్ఞాపకం చేశాడు. ఈ ముగ్గురు గురించి మనం ఆలోచిస్తే, వీళ్ళు దేవుని ప్రేమకు తమ్మును తామే ఏం చేసుకున్నారు? దూరం చేసుకున్నారు. వివేక శూన్యములకు మృగముల వలె జీవించారు. వివేక శూన్యములకు మృగముల వలె జీవించారు. ఏంటి వాక్యంలో మనం చదువుతున్నాం? అయ్యో, వారికి శ్రమ. వారు కయోను నడిచిన మార్గమున నడిచిరి. ఏ మార్గంలో నడిచారట? అందరూ చెప్పాలి. కయ్యూను నడిచిన మార్గం ఏది? మనందరికీ తెలిసిన స్టోరీ అది, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. కయ్యూను ఏ మార్గంలో నడిచాడు? మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, అందరు కొంచెం ఇటు చూడండి, ఎలా కావండి. ప్రశ్న అడిగితే సమాధానం చెప్పండి. కయ్యూను హల్లెలూయా, హల్లెలూయా.
వస్తాయి. కయ్యూను ఏంటి? కయ్యూను నడిచిన మార్గం. నేను ఒకటి రెండు ప్రశ్నలు ఆన్సర్ చెప్పాలి. స్తోత్రం. కయ్యూను తన తమ్ముడిని చంపినందుకే, లేకపోతే చేసిన తప్పు ఒప్పుకోనందుకే? తమ్ముడిని చంపాడు, కోపం వచ్చేసింది, ఏం చేశాడు? ఒకసారి కోపం వస్తే మనకేం చేస్తాం? మనకి చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. నా కోపం వస్తే ఏం చేస్తాం? నోరు తెరిస్తే అసలు మన నోరు డ్రైనేజ్ కూడా అంత రోత ఉంటాయి మాటలు కదా. డ్రైనేజీ ఎంత కంపు పడుతుందో అంత కంపు వస్తుంది. కోపం వస్తుంది. కయ్యూను కూడా తన తమ్ముడి మీద పడి చంపాడు. తమ్ముడు మీద పడి చంపడం ఒక ఎత్తు అయితే, రెండోది ఏం చేయలేదు చెప్పాలి. ఒప్పుకున్నాడా? ఒప్పుకోలే. ఒప్పుకోనందుక ఇంకేమైనా కారణం ఉందా? ఒప్పుకోనందుక ఇంకేమైనా కారణం ఉందా? ఓ మాట చెప్పనా, క్షమించే దేవుని ఎదుటి నుండి వెళ్ళిపోయాడు. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను, పాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే, ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి, పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే, నా హృదయము నీతో నీకు వేరై అనలేనని జననిత్యము నిన్నే కలిగున్నందుకు యేసయ్యా, యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను, మేలు చేయక నీవు ఉండలేవు. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను, క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది ఆరా. పాపములు చేశాను, ముందర నా తల ఎత్త, క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా తనలో. నా హృదయము నీతో నీకు వేరై మనలేనని, నా హృదయము అతిశయించదని నిన్నే కలిగున్నందుకు యేసయ్యా, 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 యేసయ్యా.
మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను మేలు చేయక నీవు ఉండలేవయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. కయ్యూను నడిచిన మార్గం ఏంటి? క్షమించే దేవుని ఎదుట ఉండకుండా దేవుని ఎదుట నుండి, ఆయన సన్నిధిలో నుండి ఏం చేశాడు? దూరం వెళ్ళిపోయాడు. ఓ మాట చెప్తాను ఇక్కడ, ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. కయ్యూను జీవితంలో చేసిన తప్పు ఒప్పుకోకపోవడం ఒక పాపమైతే, జాగ్రత్తగా ఈ మాట వినాలి, ఒప్పుకోకపోవడం ఒక పాపమైతే, గద్దించే దేవుని ఎదుట లోబడకపోవడం మరొక పాపం. దేవుడు హెచ్చరిక చేశాడు, ఏమని? నీ తమ్ముడిని నువ్వు చంపావు, నీ తమ్ముని యొక్క రక్తం నేలలో నుండి నాకు మొరబెడుతుంది అన్నాడు దేవుడు. అన్నాడా లేదా? అన్నాడా? అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అన్నాడా లేదా? నేలలో నుండి మొరబెడుతుంది. నీ తమ్ముని యొక్క రక్తం త్రాగడానికి ఏ నేల అయితే నోరు తెరిచి నీ తమ్ముని రక్తం త్రాగిందో అదే నేల మీద ఉండకుండా నువ్వు దేశతీమ్రం అయిపోతావు అన్నాడు. నన్ను కనుగొని వాడు ఎవడో నన్ను చంపుతాడు అన్నాడు. అనగానే దేవుడు చాలా అత్యంత ప్రేమ కలిగినాడు. స్తోత్రం. చంపితే సావరా అన్నాడు, చంపితే చచ్చిపో అన్నాడు. చెప్పాలి, హల్లెలూయా. దేవుడేమో అంత కఠినాత్ముడు కాదు, ఆయన చాలా ప్రేమ కలిగినాడు, ఆయన చాలా ప్రేమ కలిగిన వాడు. చంపితే చచ్చిపోలేదు. మరేం చేశాడు? కయ్యూనును కనుగొనేవాడు ఎవడో వాడిని చంపకుండానట్లు వానికి నేను గుర్తు చేశాను అన్నాడు. స్తోత్రం. వాడిని నొసట ఏం చేశాడు? దేవుని గుర్తు. అంటే ఇతడు దేవుని సంబంధి అని దేవుడు ఏం చేశాడు? గుర్తేశాడు. మాట తెలుసా? నువ్వు ఎన్నిసార్లు దారి తొలగినా, ఎంత దేవునికి దూరమైనా నిన్ను తన బిడ్డగానే చూస్తాడు ఆయన. స్తోత్రం. కోపంతో ఆయన నిన్ను శిక్షించినప్పటికీ ఆయన నిన్ను బిడ్డగానే, నీ బిడ్డగా నిన్ను కానీ చూచి ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తే గుర్తేశాడు. ఇప్పుడు అందులో ఉండి దేవుని సన్నిధిలో ఉండి దేవుణ్ణి ఆరాధించుకుంటా, తను పాపని గ్రహించి, తను చేసింది పొరపాటుని గ్రహించి ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. ఒప్పుకోవలసింది పోయి గద్దింపు నిరాకరించి, దేవుని నిరాకరించి, దేవుని గద్దింపు, దేవుని సేవకుని గద్దింపు, దేవుని సేవకురాలు గద్దింపు ఏదైతే ఉందో దాన్ని నీవు నిరాకరిస్తే కయ్యూను వంటి జీవితం నీకు రాసి పెట్టుందనేది గుర్తుపెట్టుకో. దేవుని ప్రేమకు దూరం అయిపోయాడు. గద్దించేది ఎందుకండి? తల్లిదండ్రులు గద్దిస్తే పడరా? ఆత్మీయ తల్లిదండ్రులు గద్దించకూడదా? గద్దించొచ్చా, గద్దించకూడదా? మేము ఉన్నందుకు గద్దించడానికి కాదా? సరి చేయడానికి కాదా? తిట్టడానికి కాదా? బాగు చేయడానికి కాదా? దేవుడు గుర్తు చేసింది ఎందుకు? ప్రేమించి కాదా? నీ తమ్ముడిని చంపావని చెప్పింది ఎందుకు? ప్రేమించి కాదా? దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. ఒక మాట తెలుసా? దేవుని ప్రేమ నుండి వేరైపోయి, దేవుని ప్రేమకు దూరమైపోయి తన జీవితంలో ఎంత నష్టాన్ని తెచ్చిపెట్టుకున్నాడో తెలుసా? దేవుడు ఎందుకు తను గద్దిస్తాడో, తన సేవకులను ఉంచుకొని సేవకుల ద్వారా గద్దిస్తాడో? గద్దింపును విని
దేవుని వైపు తిరిగితే నీ జీవితం ధన్యమైపోద్ది. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. భక్తుడు ఎలా పాడాడు? గద్దించటి మన సాక్షికి గడగడ లాడకపోతీవి నీవు. గద్దించడి మన సాక్షికి గడగడ లాడకపోతీవి నీవు. ఎద్దులాగా పరుగే అద్దు మీరి దైవాజ్ఞను మీరుచు ఎద్దులాగా పరుగెత్తెదవయ్యో. ఎరిగి ఎరిగి చెడి పోతివి మనసా ఇక నీ దిక్కవు. ఎరిగి ఎరిగి చెడి ఇక నీ దిక్కవు మరు చెప్పుమా. హల్లెలూయా, హల్లెలూయా. మనిషిని మొదట జాగ్రత్తగా వినండి ఈ మాట. హలో, హల్లెలూయా. మొదట ప్రతి మనిషిని మనస్సాక్షి గద్దిస్తుంది. ఎవరు గద్దిస్తారు? ఏయ్, నువ్వు చేసేది తప్పు, నువ్వు మాట్లాడేది తప్పు, నువ్వు నడిచే విధానం తప్పు, నువ్వు అనుసరించే విధానం తప్పు అని మొట్టమొదటి ఎవరు గద్దిస్తారు? అందరూ చెప్పాలి. హల్లెలూయా. మొట్టమొదటి ఎవరు గద్దిస్తారు? మనస్సాక్షి. మనస్సాక్షి తర్వాత ఎవరు గద్దిస్తారు? దేవుడు, దేవుని సేవకుడు. అంతే కదా? మాత్రం హల్లెలూయా. ఈ గద్దింపు వినే నువ్వు దేవుని వైపు తిరిగితే నీ హృదయంలో ఏం కలిగింది? పశ్చాత్తాపం. స్తోత్రం. హల్లెలూయా. ఏం కలుగుతుంది? పశ్చాత్తాపం. నెక్స్ట్, పశ్చాత్తాపం కలిగిన వెంటనే ఆయన ఏం చేస్తాడు? విద్యార్థి చూసానట్టు కన్నీళ్ళు గురించారు. నేను స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. చాలా మంది జీవితాల్లో గద్దించిన గ్రహించని స్థితి ఎందుకో తెలుసా? గద్దించిన గ్రహించని స్థితి ఎందుకో తెలుసా? నేనట్లా వివేక శూన్యములైన మృగముల్లాగా తయారైంది. కొంచెం కఠినంగా ఉన్నాయి కదా మాటలు. వివేక శూన్యములకు మృగములాగా కన్నీళ్లతో తండ్రి దగ్గరకు వస్తే ఎంత ప్రేంగల్లోడండి ఆయన. హృదయాన్ని కఠినపరుచుకొని నీకివ్వబడిన అవకాశాన్ని చేచార్చుకొని దూరం వెళ్ళిపోతే నిన్ను మృగవానికి ఏమనాలి? వివేక శూన్యములకు మృగవానికి ఏమనాలి? వివేక శూన్యములకు మృగముల వలె కాక దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకునే అనుభవంలోకి రావాలి. ఈ గద్దింపు నాకే కదా, ఇది దిద్దుకోవాల్సింది నేను కదా, సరి చేసుకోవాల్సింది నేను కదా. అరే చిన్న చిన్న మాట హెచ్చరిక చేస్తే అదేంటోనండి వింతగా మారిపోతున్నారు. మొదట దేవుని భయాన్ని పక్కన పెట్టారు. చిన్న గద్దింపు, చిన్న హెచ్చరిక కనికర సంపన్నుడైన దేవుడు ఇంకా మన మీద కనికర చూపిస్తున్నాడు కాబట్టే మేంగాక ఎవరు గద్దిస్తారండి మిమ్మల్ని? విశ్వాసులైనటువంటి పిల్లల్ని మేంగాక ఎవరు గద్దిస్తారు? ఎవరన్నా ఉన్నారా? చెప్పాలి. ఎలా నువ్వు మోనార్కురా? నేను మోనార్కుని, నేను మోనార్కుని.
నాకెవరు చెప్పాలి పని లేదన్నట్టుంటారా? నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదా అనుకుంటే నీ అంత వివేక శూన్యముకు మూర్ఖులు ఈ లోకంలో ఇంకొకరు ఉండరు. కొంతమంది ఎట్టుంటారంటే నాకు అంతా తెలుసు అన్నట్టు. ఏం తెలుసు? నాకు అంతా తెలుసు, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అనేటువంటి మనస్తత్వం. అయ్యో నేను చేస్తున్నాను తెలుసా, తను చేసిన తప్పు దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోయాడు. ఆ మాట చదవండి. ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండం అందరికి వెళ్ళి 4వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున ఎక్కడి నుండి వెళ్ళిపోయాడట? దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి కయీను ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు? వద్దు, నాకు నేను ప్రార్థన చేయను, ఏం చేయను, మోకరించను. ఎవరికి నష్టం అండి? ఎవరికన్నా నష్టమా? ఎవరు మోకరించకపోతే వాళ్ళకే నష్టం, ఎవరు ప్రార్థన చెబితే వాళ్ళకే నష్టం. దాన్ని ఎవరు కొని తెచ్చుకునేది నేను కాదు. నా వంతు నేను గద్దించాలి, సరి చేయాలి. స్తోత్రం. దేవుని సన్నిధిలో నుంచి నేను వెళ్ళిపోతున్నాను, దేవుని సన్నిధిలో మోకరించను. ఇంకా నా దారి నాది, నా రహదారి నాది, ఎవరు నాకు చెప్పేవాళ్ళు లేదు. నీ కర్మ నిన్నెవరు బాగు చేయదు. ఒక వ్యక్తి దేవుని ప్రేమకు దూరం కావడానికి బలమైన కారణం గద్దించారనో, సరి చేసుకోమన్నారనో, దిద్దుకోమన్నారనో, ఇది కరెక్ట్ కాదన్నారనో దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిన కయీను ఏమయ్యాడో ఒకసారి ఆలోచించండి. యోధా పత్రికలు ఏమన్నాడు తెలుసా? మనము కయీను వంటి వారమై ఉంటారు. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. 3వ అధ్యాయం యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. చాలు, మనం ఏమై ఉండరాదు? కయీను వంటి వారమై ఉండరాదు. ఎవరైనా సరే కయీను మనస్సు వచ్చిందా, ప్రభు సన్నిధిలో మోకరించి, ప్రభువా నా జీవితం ఇది, నా బ్రతుకు ఇది, ఎందుకో ఓర్చుకోలేకపోతున్నాను, పట్టుకోలేకపోతున్నాను, కాపాడుకోలేకపోతున్నాను, నా హస్తం పట్టుకో, నా చెయ్యి పట్టుకో, నన్ను నడిపించు, నీకు ఇష్టమైన విధానంలో నేను నడుచున్నట్లు చేయి అని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే ప్రభు ఖచ్చితంగా నడిపిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. లేదు కయ్యూనులా వెళ్ళిపోయామా? రెండో వ్యక్తి ఎవరు చెప్పండి? బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా ఏం చేశాడు? పరిగెత్తాడు. బిలాము నడిచిన తప్పు త్రోవ ఏంటి? హల్లెలూయా. బిలామట, జాగ్రత్తగా వినండి, దేవుని సన్నిధిలో మోకరించేవాడు. ప్రభా ఇది చేయమంటావా? వద్దంటావా? వెళ్ళమంటావా? వద్దంటావా? నేను వెళ్ళనా? నీకు ఇష్టమేనా నేను వెళ్ళడం? లేదంటే ఆగిపోతా, చెప్పు ప్రభువా. అది ప్రభువుని అడిగేవాడు. అనేక బాలాకు రాజు పంపించినప్పుడు అందరూ తలలేస్తారు, తలలో తెచ్చుకొని చెప్పేటప్పుడు వినండి,
చదవమన్నప్పుడు బైబిల్ వైపు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. బిలాము చేయమంటావా ప్రభువా, వద్దంటావా, ఉండమంటావా, వెళ్ళమంటావా? దేవుడి సంగతి ఏం చేసేవాడు? అడిగేవాడా కాదా? బాలాకు పంపించినప్పుడు ఏం చేశాడు? నేను దేవుణ్ణి అడిగి చెప్తా. ఎవరిని అడిగి చెప్తా? దేవుణ్ణి అడిగి చెప్తా. దేవుడు వెళ్ళమంటే వస్తా. వెళ్ళాడు. ప్రార్థన చేస్తాంటే దేవుడు అన్నాడు, వెళ్ళకన్నా. ఎలా స్థాయి ఏంటో తెలుసా? దేవుడు వెళ్ళమంటే వెళ్ళేటువంటి, దేవుడు వద్దంటే ఆగిపోయేటువంటి వాడు. మామూలు వ్యక్తి కాదండి. మామూలు వ్యక్తి కాదు బిలాం, సామాన్యుడు కాదు బిలాం. అంటే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి కనిపెట్టి దేవుడు ఏది చెబితే అది చేయడం బిలాము నేర్చుకున్నాడు. దేవుడు వద్దన్నాడు, ఏం చేయాలి? ఆగాల వద్దా? దేవుడు వద్దన్నాడు, ఆగాలి. ఇప్పుడు దేవుడు వద్దన్న తర్వాత మళ్ళీ వెళ్ళి బహుమానాలు ఎక్కువగా ప్రకటించేశాడు. ఎవరో బాలాకు బహుమానాలు ప్రకటించేశాడు బాగా. ఈ బహుమానాల కొరకు బిలాము ఏం చేయటం మొదలు? మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి పోరా, సారి వద్దన్నాడు కదా, ఆగల. దేవుడు ఏమన్నాడు? ఓ ఇష్టం. ఇప్పుడు ఇంకో మాట చెబుతున్నా, జాగ్రత్తగా రండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉండకుండా కయ్యూను దూరంగా వెళ్ళిపోయాడు. మరి బిలాము దేవుని సన్నిధిలో చెప్పింది వినకుండా సంపాదించుకోవడానికి వెళ్ళాడు. ఏం చేయడానికి వెళ్ళాడు? అందరు చెప్పాలి. ఏం సంపాదించుకోవడానికి? ఏంటో బహుమానం. నేను నిన్ను అడుగుతున్నా, ఎన్ని వారాలు ఆరాధన మానేస్తున్నాను? ఏం ఆశించి మానేస్తున్నావు? ఏమి సంపాదించుకోవడానికి పరిగెత్తుతున్నావు? దేవుని సన్నిధికి దూరం చేస్తే మరి దేన్నైనా నువ్వు ఏం చేయాలి? అవాయిడ్ చేయాలిగా. ఒక మాట చెప్పనా, దేవుని సన్నిధిలో నుండి నువ్వేదో సంపాదించి పెద్దోళం అయిపోతావని దేవునికి ఇవ్వాల్సిన టైం కూడా దేవునికి ఇవ్వకుండా, దేవుని మాట వినకుండా దాన్ని పక్కన పెట్టి నువ్వేదో సాధించాలి, ఏదో సంపాదించాలి అని పరిగెత్తితే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు ఎన్ని రోజులు దేవుని సన్నిధిని నిరాకరించి నువ్వు వెళ్ళిపోయావో అన్ని రోజులు కాదు, దానికంటే డబలు ఇంట్లో కూర్చోబెట్టాడు దేవుడు. ఇశ్రాయేలు చేసిన పని అదే. విశ్రాంతి దినాలను కూడా ఏం చేశారు? విశ్రాంతి దినమును మీరి పాపము చేసినందున దేవుడు వారిని ఎన్ని సంవత్సరాలైతే, ఎన్ని వారాలైతే, ఎన్ని అయితే అన్ని సంవత్సరాలు తీసుకెళ్లి బబులోను చెరలో పెట్టేశారు. ఇది నిజమండి. దేవుని సన్నిధి ఈరోజు మనకు అది ఆనందం ఉంటుంది. 200 చేతికి వస్తున్నాయి అంటే, 300 చేతికి వస్తున్నాయి అంటే ఏం చేయమంటావు అన్నయ్య? మరి నేనేమో అట్లాంటి పనులు ఇరుక్కున్నా,
ఎదుర్కోమన్నారు, అంతకంటే మంచి పని దేవుడు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం, ఎడికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాంటి పనులు ఇరుక్కున్నాను, నన్ను ఏం చేయమంటారు? నాకు రావడానికి అవకాశం లేదు. అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? నేను చేతులు చాపుగా, మీరు చేతులు చాపుగా, నేను కూడా ఏం చేస్తాను? అవుతారా? యెషయా గ్రంథం 1:15. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మును చూడగా నా కన్నులు కప్పుకొందును, బహుగా ప్రార్థన చేసినను. ఇదేంటండి దేవుడని మాట అనేది? మీరు ప్రార్థన చేసిన నేను మీ చేతులు చాపిన నేను మిమ్మల్ని పట్టించుకోను, ఈ మాట దేవుడేననేది? దేవుడే. బిలాము నడిచిన తప్పు త్రోవ, సంపాదించుకోవడానికి పరిగెత్తాడు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు తీసుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, చిన్న చూచుతలేదా పోతున్న వారిని, ఉన్న నీకు ఇది పాఠమే కాదా? బ్రతికి ఉన్న నీకు ఇది పాఠమే కాదా? ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. హల్లెలూయా. ఒకానొకడు రేపైనా నేడైనా ఒకానొక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందుము రండని చెప్పుకొని వాళ్ళారా. రేపేమి సంభవించునో అంటే ఏంటి దాని అర్థం? ఈరోజే నువ్వు సరిగ్గా సిద్ధపడని అర్థం. దేవునికి స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెప్పు. రేపేమి సంభవించునో నీకు తెలియదంటే ఈరోజే సరిగ్గా సిద్ధపడు. ఎందుకు? పోతున్నాళ్ళు మనకు పాఠం నేర్పట్లేదు. ఏదో ఒకరోజు మనమందరం ఈ లోకాన్ని విడిచిపెట్టాలని. సంపాదించింది ఏది నీ అంట రాదు, సంపాదించింది ఏది నీ అంట రాదు. తీసుకెళ్ళని ఎవరో అరే మడతాలు కూడా తెమ్ముతున్నారండి. మగవాళ్ళకైతే ఏం చేస్తున్నారు చెప్పాలి, ఆడవాళ్ళకైతే భర్త కట్టిన తాళి ఏముంది? శూన్యం. మరి ఎందుకు? రేపు నీది కానప్పుడు ఈరోజే నువ్వు సిద్ధపడాలి కదా, సరి చేసుకోవాలి కదా. రేపు నీది కాదు. ఏ క్షణం ఏం జరుగుతుందో నీకు అర్థం కావట్లా. నుంచున్నోడు కూలబడి చచ్చిపోతున్నాడు. ఏమి సంపాదించి కూడగట్టి మేడలు కట్టి ఏం చేస్తావు? అందులో నువ్వు ఉండటానికి లేదే. అట్లా నేను ఇల్లు కట్టుకోవద్దంటే, అందులో నివాసం ఉండొద్దంటే, దేవునిని మించి ఏది చేయొద్దంటున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సంపాదించుకో. ఎప్పుడు? దేవుడు నీకు ఇచ్చిన టైంలో సంపాదించుకో. దేవుని సమయాన్ని దొంగిలించి నువ్వు సంపాదిస్తే ఎంతవరకు దాన్ని నువ్వు పొందుకోగలవు? కయ్యూను దేవుని ప్రేమకు ఎందుకు దూరమయ్యాడు? ఆయన సన్నిధిలో నుండి వెళ్ళిపోయాడు. బిలాము ఎందుకు దేవుని ప్రేమకు దూరమయ్యాడు అంటే దేవుని నిర్ణయాలు కాదని సంపాదించుకోవడానికి వెళ్ళిపోయాడు. దేవునికి ఇవ్వవలసిన సమయం, దేవునికి ఇవ్వవలసిన విలువ
దేవునికి ఇవ్వకుండా సంపాదించుకోవడానికి వెళ్ళిపోయాడు. దేవుని ప్రేమలో నిలిచి ఉండునట్లు కాచుకొని ఉండు అంటే ఏంటి? ఇదిగో దేవుని సన్నిధిలో నుండి వెళ్లకుండా నువ్వు దేవుని సన్నిధిలోనే ఉండాలి. ప్రభు సన్నిధిలో గడపాలి. ఆయన సమయం ఆయనకి ఇవ్వాలి. ఆయన సమయం ఆయనకి ఇచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థించాలి, కనిపెట్టాలి, ఎదురు చూడాలి. రెండవది, ఆయన సన్నిధిలో గడుపుతూ ఆయన మేళ్లను మనం అనుభవిస్తూ ముందుకు కొనసాగాలి. ఆయన సన్నిధిని కాదని నువ్వు బయటికి వెళ్ళి ఎంత సంపాదించుకున్నా అది నీకు సంతోషాన్ని ఇవ్వదు. బైబిల్ ఏం రాశారు తెలుసా? తొదకది కట్లపాము వల్ల కరుపుగా ఇట్లా కలిసి బైబిల్ ఏముంది? పరలోకంలో మీ కొరకు ధనం సమకూర్చుకోండి అంటే. స్తోత్రం, ఎడికి స్తోత్రం, హల్లెలూయా. చేతులెత్తరే, చేతులెత్తరే, తలకాయలు పైకి ఎత్తరే, హల్లెలూయా. రెండు చేతులతో సంపాదన కోసం ఇక్కడ సంపాదించుకోవచ్చు, ఇక్కడ కూర్చుకోవద్దు, అక్కడ కూర్చుకో. ఇక్కడ ఎంతకాలం? స్వల్పకాలం. అక్కడ ఎంతకాలం? శాశ్వత కాలం. మాత్రం ఇక్కడ ఎంతకాలం? కొన్ని సంవత్సరాలు. అక్కడ ఎంతకాలం? మితి లేని సంవత్సరాలు. స్తోత్రం. దేవుని ప్రేమను అనుభవించడం. స్తోత్రం. దేవుని ప్రేమను ఏం చేద్దాం? దాన్ని అనుభవించిన భక్తులు ఇలా పాడేది. నీ విందుశాలకు నడిపించి రాజులు యాజకులతో చేర్చితివి నీ విందుశాల. పాడదాం అందరూ. గీతములను నేర్పితివి నీ చల్దారు వృక్షపు నీడలలో నేనానంద భరితుడా. నీ చల్దారు వృక్షపు నీడలలోనే నీ పరిమళ పుష్పసు నల్గములు ఆరోత హృదయములు. నీ పరిమళ పుష్పసు ఆరోత హృదయములు. ద్రాక్షారసధార కల్లమరి ద్రాక్షారస. నీ ప్రేమే ఎంతో అతి మధురం. నీ ప్రేమే నీ చల్దారు వృక్షపు నీడలలో నేనానంద భరితుడా. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి నడిపించాడట? విందుశాలకి. ఏ ప్రేమ చూపించాడట? ద్రాక్షారసము కంటే మధురమైన ప్రేమ. ప్రేమించేవాళ్ళు ప్రేమిస్తూ ఉంటే ఆ ప్రేమను అనుభవించే యోగ్యత నీకు లేనప్పుడు అవునా కదా? ప్రేమించే దేవుడు నిన్ను ప్రేమిస్తుంటే ఆ ప్రేమను కాదనుకోని కయ్యోలాగా నువ్వు దేవుని సన్నిధిలో వెళ్ళిపోతే నిన్ను ఎవరు బాగు చేస్తారు? ప్రేమించే దేవుడు నిన్ను ప్రేమిస్తుంటే కాదని ఇంకేదో సంపాదించుకున్నావని బిలాములాగా పరిగెత్తితే ఆ ప్రేమలో ఎలా నిల్చుంటావు? చెల్లి, అక్క, తమ్ముడు, అన్న,
దేవుడు నిన్ను ప్రేమించి మధ్యాహ్నం మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రసంగాలు అప్పటికప్పుడు ఆవేశపూర్వకంగా సిద్ధపడి ఆవేశపూర్వకంగా బోధించే బోధలు కావు. ఇది సిరీస్గా ఉంటుంది. ఎప్పటి నుంచో ప్రార్థించి ఎదురు చూచి కనిపెట్టుకొని సిద్ధం చేసుకున్నటువంటి వర్తమానాలు. స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇది నిజం. ఇది ఎవరి కోసమో సామ్రాజ్యం గారిని మనసులో పెట్టుకోవడం, మల్లేతను మనసులో పెట్టుకోవడం, కిరణమ్మని మనసులో పెట్టుకోవడం చెప్పే బోధలు కాదు. అది నాకు దూరం అవును గాక, దేవుడు నాకు దాన్ని దూరపరచును గాక. నేను ఎవరిని మనసులో ఉద్దేశించి దృష్టిలో పెట్టుకుని వాక్యం చెప్పను. దేవుడు నీతో మాట్లాడితే సరి చేసుకో, నీ జీవితం ధన్యమైంది. చప్పలు కొట్టం. ఇది సత్యం. దిద్దుకోకుండా కయ్యంలాగా పారిపోతావా? దిద్దుకోకుండా బిలాములాగా పరుగెత్తుతావా? నీ కర్మ. ఆయన ప్రేమకుండా ఉండకుండా నీ అంతటికి నువ్వు వెళ్ళిపోతే నీ నాశనాన్ని నువ్వే తెచ్చుకుంటావు అని నేనల్లా. వాక్యం అందు చదువుతారా మాట 10 వీరైతే తాము గ్రహించని విషయములను గూర్చి దూషించువారే వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తామే, ఈ మాట చూడండి, తమ్మును తామే ఏం చేసుకుంటున్నారు? నాశనము చేసుకొనుచున్నారు. ఎవ్వరు నిన్ను నాశనం చేయరు. ఎవరైనా చేస్తారా? నిన్నెవరైనా పాడు చేస్తారా? నిన్నెవరైనా చెరుకుతారా? నిన్నెవరైనా చికాకు చేస్తారా? ఎవరు చేయరు. నీ అంతటికి నువ్వు. ఇంతకుముందు చెప్పా, దేవుని ప్రేమకి ఏ వ్యక్తి కూడా, జాగ్రత్తగా వినాలి, దేవుని ప్రేమ నుండి ఏ వ్యక్తిని ఏది వేరు చేయలేదో. చేసేదుందా? కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన, శ్రమైన, బాధైన, వస్త్రహీనతైన, మరణమైన, జీవమైన, అధికారులైన, ప్రధానులైన, ఎత్తైన, లోతైన, మరి ఏదైనా దేవుని ప్రేమ నుండి మనం వేరు చేస్తుందా? ఏది వేరు చేయదు. మరి ఎవరు వేరు చేస్తారు? ఎవరికి వారే. ఎవరి అవిశ్వాసం వారినే దేవుని ప్రేమకు దూరం చేస్తుంది. ఎవరి తిరుగుబాటు వారినే దేవునికి దూరం చేస్తుంది. ఎవరు దేవుని సన్నిధిలో నుండి దూరం వెళ్ళిపోతారో వారే దేవుని ప్రేమకు దూరం అయిపోతారు. ఎవరు సంపాదన కోసం పరిగెత్తుతారో వారే దేవుని ప్రేమకు దూరం అవుతారు. నీ అంతటికి నీవు దేవుని ప్రేమకు దూరం అయితే తప్ప ఇంకెవరైనా నిన్ను వేరు చేయగలరా? ఎవరైనా నిన్ను వేరు చేయగలరా? అలాంటి ప్రేమతో ఆయన పెనవేసుకున్నాడు కాదు అని నువ్వు పక్కకెళ్తే నీ కర్మది. మూడవది కోరహును మనం చూస్తాం. ఎవరు? కోరహు. మోషే కాలంలో తిరుగుబాటు చేసిన వారిలో కోరహు ప్రథముడు. ఇంకో మాట చెప్తాను. పాప మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడట. రెండో పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు? సొంత అక్క, సొంత అన్న మోషేను తృణీకరించినందుకు దేవుడు కుష్ఠరోగంతో మొట్టాడని బైబిల్లో ఉంది. దేవుడు దాన్ని ఎందుకు అనుమతించాడో నాకు తెలియదు. నన్ను ప్రశ్నించొద్దాము. మోషేని ఎందుకు ఇలా చేశావు అని మాట్లాడినందుకు, మోషేను గూర్చి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఒక మాట చెప్పనా? దేవుని ఎదురుకొచ్చాక బంధుత్వాలు ఏం కుదరవు. మీకు అర్థమైందా? అమ్మో, అయ్యగారు భార్య, అయ్యగారు పిల్లలు అని దేవుడు ఏం దయ చూపించడం. మీకు అర్థమైందా? అయ్యగారు పిల్లలు, అమ్మా, అమ్మో, దిన్ని, అమ్మో, నీటు
ప్యాడ్ కొడుతుండు, సూపరు అని అంటాం. అండో ఏమన్ అయ్యగారు చిన్నపిల్లలు అమ్మ 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 సాటి కొడుకట, చాలా ప్రేమంట, పక్కలో పడుకుంటేనే నిద్రపోతాడట, తప్పలో సూపర్ కొడతాడంట. పోనీలే అంటాడా? అండం. ఎదురంట నాని అంట, అయ్యగారు లేకపోతే ఆరాధన చేస్తాడట, వాకింగ్ చెప్తాడట, నడిపిస్తాడట, అయ్యగారు లేకపోయినా పర్వాలేదు అని సంఘం అంతా అనుకున్నా. దేవుడేమనుకోడు. అర్థమైందా? దేవుడేమనుకోడు. అసలు దేవుని ఎదుటికి వచ్చాక బంధుత్వాలు ఏముండవు, బాంధవ్యాలు లేవు, బంధుత్వాలు లేవు. దేవుని ఎదుటికి వచ్చిన తర్వాత నువ్వు ఎవరైనా ఒకటే. ఎవరు సొంత అక్కండే మోషేకు కాపలా కాల్సింది ఎవరో మోషే కాపలాగా అయిపోతే ఏం జరుగుతుందో అని ఎంత చక్కగా అక్కడే ఉండి ఏం చేసింది? కాపలా కాసింది. మహా తల్లి, దేవుని స్తోత్రం. తమ్ముడిని కాపాడుకుందా. నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, నేను పోను అంటే అహరోను నువ్వు వెళ్ళు మోషే వెంట అనగానే ఏం చేశాడు అహరోను? బా స్తోత్రం, హల్లెలూయా. ఎన్నెముకలాగా నిలబడ్డాడు అహరోను. మోషేకి ఎన్నెముకలాగా నిలబడ్డాడు. ఇంత సాయం చేశాడు కదా మోషేకి అహరోను, ఇంత సాయం చేసింది కదా అక్క. ఒక మాట అనుకుంటుంది, ఏంటబ్బా ఏంటి రెండో పెళ్లి చేసుకున్నావంట అని జస్ట్ ఎందుకో అనాలనిపించి అన్నారో వ్యతిరేకీభవించి అన్నారో. నా సేవకుడైన మోషేకి మీరు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడారు అన్నాడు. గుడారంలోకి రమ్మన్నాడు. గుడారంలో బయటకు వచ్చే ఇద్దరు కుస్తీ వేస్తాం. దేవుడు దేన్నైనా సహిస్తాడు, గుర్తుపెట్టుకో. తిరుగుబాటును సహించడం. ఏమండి? నువ్వు ఎలాంటి తిరుగుబాటు చేస్తున్నావు నాకు తెలియదు. దేన్నైనా దేవుడు సహిస్తాడు. సొంత అన్నని, సొంత అక్కనే దేవుడు వదిలిపెట్టకపోతే కోరకను వదిలిపెడతాడా? కోరహెవరండి? ఇశ్రాయేలీలు దేవుని చేత ప్రేమించబడి ఐగుప్తులో నుండి బయటకు తీసుకొచ్చినప్పుడు ఇశ్రాయేలు అందరితో పాటు బయటకు వచ్చినది. మోషే ఎవరు? బయటికి నడిపించినోడు. కోరహెవరు? మన్నా కురిస్తే తిన్నోడు. మోషే ఎవరు? మన్నా కురిపించినోడు. కోరహు ఎవరు? ఎర్ర సముద్రం పాయలు అయితే అందరితో పాటు నడిచినోడు. మరి మోషే ఎవరు? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాడు. నాటి మోషేను పట్టుకొని, ఏ మోషే, ఈ సర్వ సమాజంలో మీరు మాత్రమే పరిశుద్ధులా? మేము కూడా పరిశుద్ధులవే. మోషే, నీతో మాకు పర్లేదు అనుకుంటున్నావా దేవుని సేవకునితో? కోరహులాగా ప్రవర్తిస్తున్నావా? జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. కోరహు జీవితంలో అసలు ఎవ్వరు చూడనంత ఘోరమైన పరిస్థితులు చూచాడు. తనతో పాటు ముఖ్యులైన 250 మందిని పోగేసుకున్నాడు. ఎవరికి వ్యతిరేకంగా? మోషేకి వ్యతిరేకంగా, మోషేకి వ్యతిరేకంగా 250 మందిని తన చుట్టూ పోగేసుకొని ఎవరిని ఎదిరిస్తున్నారు? మోషేని ఎదిరిస్తున్నారు. మోషేను తిరస్కరించేసింది. మోషేను పక్కన పెట్టారు. దేవుడు అన్నాడు, మోషే ఏమో సాగిలు పడ్డాడట దేవుని సన్నిధిలో. అయ్యా
అసలు మోషే ఎట్లా అంటాడో తెలుసా అండి? ఎందుకు మిక్కిలి సాత్వికుడు అన్నారు తెలుసా మోషేని? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మోషేని మిక్కిలి సాత్వికుడు అన్నాడో తెలుసా? ఫరోహు దాతాను అబీరాములు ఎదురు తిరిగి తిరస్కారం చేస్తే మోషే అట సాగిల పడ్డాడు. అబ్బా, అసలు ఆ మాట ఎంత బాగుందో! దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు గారిని చూశాడు. దేవుడు అన్నాడు, బాయ్ మీరు ఫరోహు దాతాను అబీరాములు దూరంగా వెళ్ళిపోండి అన్నాడు. వారి నివాసాలకు దూరంగా వెళ్ళిపోండి అన్నాడు. అందరినీ దూరంగా వెళ్ళనిచ్చాడు. వారు నిలిచి ఉన్న చోటే భూమి నెర విడిచి ప్రాణముతో పాతాళాలకు వెళ్ళిపోయారు. తిరుగుబాటు చేయి. వివేక శూన్యములకు మృగము వలె ప్రవర్తించొద్దు. వివేక శూన్యములకు మృగముల వలె మనం ప్రవర్తిస్తే నిన్నెవ్వరు కాదు, నీ అంతటకు నువ్వే దేవుని ప్రేమకు ఏమైపోతున్నావు అంతే. నేను కాదు, ఎవ్వరూ కారణం కాదు. నీ అంతటికి నీవు దేవుని ప్రేమకు దూరం కావద్దు. దూరమునకు పోయి నీ దరి చేరనైతేనే నాయనా, దూరమునకు పోయి నీ దరి చేరనైతేనే నాయనా, నేను కారు మూర్ఖపు పిల్లనైతిని కారువనమున నాయనా, నన్ను దీతుము చిన్న ప్రాయము సన్నుతుండదు నాయనా, నన్ను దీతుము చిన్న ప్రాయము సన్నుతుండదు నాయనా. హల్లెలూయా. దూరానికి పోవద్దు. నేను ఒక పాయింట్ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. దేవుని సావుకునికి దూరం అవ్వద్దు, దేవునికి దూరం అవ్వద్దు. దేవుని సన్నిధిలో నుండి దూరంగా వెళ్ళద్దు. దేవుని సన్నిధిలో ఉండి విచారించు, సంపాదించుకోవడానికి పరిగెత్తద్దు, తిరుగుబాటు చేయి. ఈ మూడు నేరాలు దేవుని ప్రేమలో నిలిచి ఉండనీయకుండా తమ్మును తామే నాశనం చేసుకోవడానికి అడుగుల ముందు తీసుకుంటారు. అందుకే యోధా పత్రికలో చాలా విలువైనటువంటి మాట, దేవుని ప్రేమలో నిలిచి ఉండినట్లు కాచుకొని ఉండండి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రేమలో నిలిచి ఉండినట్లు కాచుకొని భద్రం చేసుకోవాలి. నేను ఎక్కడైనా వెళ్ళిపోతాను, దేవుని ప్రేమకు దూరం అవుతానేమో, దేవుని ప్రేమకు నేను దూరం అవుతున్నానేమో, నేను అలా అవటానికి వీల్లేదు అని దేవునికి నిన్ను నీవు అప్పగించుకుంటే